పాకిస్తాన్ కావాలని కవ్వించే చర్యలకు భారతదేశం గట్టిగా సమాధానమిస్తోంది. మన దేశ పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఇది గమనించిన భారత సైన్యం మూడు వైపులా పాకిస్తాన్ను చుట్టుముట్టింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న వరుస దాడులపై భారత్ గట్టిగా స్పందిస్తోంది. ఇటీవల భారత పౌరులను లక్ష్యంగా పాక్ దాడులు జరిపిన నేపథ్యంలో భారత్ బలమైన ప్రతీకారం తీసుకుంది. భారత భద్రతా దళాలు త్రిముఖంగా చర్యలు చేపట్టి ప్రత్యేకంగా అరేబియా సముద్రం వైపు భారత నేవీ దాడులకు దిగింది. పాకిస్తాన్ కు ముందస్తు సమాచారం అందకముందే కరాచీ పోర్టుపై భారీ క్షిపణి దాడి జరిపినట్టు తెలిపింది. కరాచీ పోర్ట్ పాక్ కు వాణిజ్యపరంగా ఎంతో కీలకం. అలాంటి చోట భారత నావికాదళం తీవ్రమైన దాడికి దిగడంతో భారీ నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. నౌకాదళానికి చెందిన ఐఎఫ్ఎస్ విక్రాంత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు దూసుకువెళ్లి పోర్టులో ఉన్న దాదాపు 10 పెద్ద నౌకలను ధ్వంసం చేసినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇది 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా భారత్ కరాచీ పోర్టుపై ఇలా ఉగ్రదాడి జరపడం గమనార్హం. పాక్ నుంచి వచ్చిన దౌర్జన్య చర్యలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ క్రమంగా ప్రతిస్పందిస్తోంది. పాకిస్తాన్ వ్యూహాత్మక స్థావరాలపై గురువారం అర్ధరాత్రి తర్వాత నావీ మిసైల్ దాడులు ప్రారంభించింది. ఈ దాడులు కరాచీ, ఓమ్రారా వంటి పోర్టులపై తీవ్రమైన బాంబు దాడులు జరిగాయని సమాచారం. క్షిపణుల దాడులతో నగరం పొగమంచులో కమ్ముకొని పోర్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. 2 పోర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. అయితే భారత్ మరియు పాకిస్తాన్ ప్రభుత్వాల నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే ఎల్ఓసి వెంబడి పాక్ 8 క్షిపణులు ప్రయోగించినట్టు సమాచారం. అయితే వాటిని భారత వైమానిక దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. శాటిలైట్ ఆధారంగా గుర్తించిన పాక్ లోని 12 ఉగ్రవాద స్థావరాలపై భారత నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా దాడులు జరిపినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ తీరం అంతటా రాత్రంతా భయంతో విద్యుత్ నిలిపివేయడం, చీకటి అలుముకోవడం వంటివి ఎదురయ్యాయి. ఇలాంటి పరిణామాలు దక్షిణాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉండగా అధికారిక సమాచారం కోసం అంతర్జాతీయ సమాజం ఆతృతగా ఎదురుచూస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.